హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింహాచల క్షేత్రం స్థల పురాణం గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవడానికి యూజ్ అవుతుందండి. అదేవిధంగా కమెంట్లో ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని కమెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సింహాద్రి అప్పన్న ఆలయ క్షేత్ర పురాణం అంతరాలయ వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో సింహాద్రి అప్పన్న ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని శాసనాల ప్రకారం స్వామివారు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తారు. అయితే పరమ పవిత్రమైనటువంటి ఈ సింహాచల ఆలయ చరిత్రను ఆధారాలతో పాటుగా 11వ శతాబ్దం వరకు చూడవచ్చు. అయితే పురాణ అంతర్భాగంగా చూసిన ఎడల శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారాల్లో అనగా దశావతారాల్లో 4వ అవతారమైనటువంటి నరసింహ స్వరూపముగా స్వామివారు ఇక్కడ కొలువై ఉండడం జరిగింది. పురాణ ఇతిహాసాలను బట్టి రాక్షస రాజైనటువంటి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుకు బద్ధశత్రువు. అయితే తన కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుని యొక్క పుట్టుక వల్ల హిరణ్యకశిపుని ప్రాణహాని ఉంది అని గమనించలేదు. హిరణ్యకశిపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు జన్మతః శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. హిరణ్యకశిపుడు అనేక విధాలుగా ప్రయత్నం చేసిన, గురువుల ద్వారా చెప్పించిన శ్రీ మహావిష్ణువు యొక్క విముఖతను చేయడంలో విఫలమయ్యాడు. చివరికి ప్రహ్లాదుని చంపించే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ అనేక సందర్భాల్లో భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షిస్తూ ఉంటారు. ఈ విషయాల వల్ల చికాకు పొందిన హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదులతో శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అని చెప్తూ ఉన్నావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా, చూపించు అని ప్రశ్న వేయగా దానికి ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేసిన ఉత్తర క్షణమే, అంటే వెంటనే స్తంభం నుంచి శ్రీ మహావిష్ణువు నరసింహస్వరూపంగా అవతరించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం మొట్టమొదటిసారిగా ప్రహ్లాదుడు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారిని విగ్రహ రూపంలో ఆరాధన చేస్తాడు. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరుడు అనే మహారాజు తన యొక్క విమానం మీద వెళ్తుండగా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ యొక్క ఆలయానికి ఆ విమానం ఆకర్షించబడి కిందికి దిగుతుంది. అతడికి పుట్టతో కప్పబడినటువంటి వరాహ నరసింహస్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది. అయితే ఆ విగ్రహాన్ని సంవత్సర కాలమంతా చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ నాడు అనగా అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేయమని ఆకాశవాణి ఆ పురూరుకి చెబుతుంది. ఆ ఆకాశవాణి పలుకులకు మేరకు ఆ మహారాజు వరాహ నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి వైశాఖ శుద్ధ తదియ నాడు అనగా అక్షయ తదియ రోజు నాడు స్వామివారు చందనంను ఒలిచి నిజరూప దర్శనం కలిగించి తిరిగి వేడిని తగ్గించడానికి సంవత్సరమంతా చందనంతో కప్పి ఉంచి లింగాకారంగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే చందనము తీసిన రోజు నాడు స్వామివారు త్రిభంగి స్వరూపంలో అనగా వరాహము తలతోటి సింహము తోక కలిగిన మానవ శరీరంతో స్వామివారు దర్శనమిస్తారు. మిగిలిన సంవత్సరం అంతా కూడా చందనంతో కప్పబడి లింగాకృతిలో స్వామివారు నిత్యరూప దర్శనం ఉంటుంది. గాలిగోపురం సింహద్వారం ప్రతి దేవాలయంలో ప్రధాన ద్వారం అనగా ముఖద్వారం లేదా ప్రధాన గోపురం తూర్పు వైపుగా ఉంటుంది. కానీ సింహాచల మహాక్షేత్రంలో పడమర వైపుగా ముఖద్వారం ఉంటుంది. తూర్పు సింహద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంటే పడమర సింహద్వారం విజయాన్ని ప్రసాదిస్తుంది అని ప్రధాన విశ్వాసం.
అంతేకాకుండా సింహాచలం కొండ మీద నుంచి గాలిగోపురం ముఖద్వారం వరకు ఆలయాన్ని చేరుకోవడానికి సుమారుగా 41 మెట్లు ఉంటాయి. సింహాచలం యొక్క దేవాలయం గర్భగుడిని ఎదురుగా ఉండేటటువంటి ప్రాంగణంలో కప్పస్తంభం ఉంటుంది. ఈ కప్పస్తంభం సంతాన గోపాల మహాయంత్రంపై ప్రతిష్ఠింపబడి ఉంటుంది. సంతానం లేని వారు ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని ప్రధానమైనటువంటి విశ్వాసం. అయితే సింహాచలంలో స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లిస్తారు, అనగా పన్నులు చెల్లిస్తారు. కనుక దీన్ని కప్పపు స్తంభం అని పిలిచేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభంగా మారింది. ఆ స్తంభాన్ని కౌగిలించుకున్న లేదా స్తంభంతో పాటుగా ఒక వస్త్రాన్ని చుట్టి శరీరానికి బంధనం చేసి స్వామివారికి ప్రార్థన చేసిన తర్వాత తప్పక సంతానం కలుగుతుంది అని, ఇది అత్యంత శక్తివంతమైనదిగా అక్కడి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సింహాచల క్షేత్రంలో సింహాచలం కొండల మధ్యలో భగవంతుని ఆలయం ఉంటుంది. దీనిని సింహగిరి అని పిలుస్తారు. ఇది జల సమృద్ధి గల ప్రాంతం. అయితే ఈ కొండలపై సహజ సిద్ధమైనటువంటి జలధారలు ఉన్నాయి. వీటిని గంగాధార, చక్రధార, ఆకాశధార, మాధవధారలుగా పిలుస్తూ ఉంటారు. భక్తులు ఈ జలధారలో స్నానాలు చేసి దైవదర్శనం చేయడానికి, అదేవిధంగా తలనీలాలు సమర్పించుకున్నటువంటి భక్తుల సమీపంలో గంగాధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తూ ఉంటారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజంగా ఏర్పడిన ఒక సెలయేరు ఉన్నది. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణానంతరం ఈ ఘట్టంలో స్నానాన్ని ఆచరిస్తారు. ఈ ధారపై యోగ నరసింహస్వామి యొక్క విగ్రహం కూడా ఉంది. సింహాచలం క్షేత్రంలో భైరవాక్ అనేటువంటి ప్రాంతము మెట్ల మార్గం ద్వారా కొండ మీదకి ఎక్కేటప్పుడు కనిపిస్తుంది. అడవివరం అనే గ్రామంలో ఈ భైరవాక్ సంబంధించిన భైరవ ద్వారం ఉంటుంది. ఇక్కడ భైరవ స్వామి వారు కొలువై ఉంటారు. కానీ ఎటువంటి పూజలు ఈయన అందుకోరు. సుమారుగా 13 నుంచి 16 శతాబ్దాల మధ్య ఈ భైరవాక్ ప్రాముఖ్యత పొందింది. భక్తుల సంరక్షణార్థం, అదేవిధంగా వారికి సులభంగా సమాచారాన్ని అందించడానికి కొత్తగా విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా భక్తులు దైవ దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని, గిరి దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని, అలాగే సులభంగా కాటేజీలు బుక్ చేసుకోవడానికి కావాల్సిన సమాచారం కూడా పొందవచ్చు. సింహాచల క్షేత్రంలో సింహగిరి కొండ కింద అడవివరం అనే గ్రామంలో వరాహ పుష్కరిణి ఉంది. సంవత్సరానికి ఒకేసారి తెప్పోత్సవం నాడు స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకొని వచ్చి నౌక విహారాన్ని చేయిస్తారు. ఈ వరాహ పుష్కరిణి మధ్యలో ఒక మండపం కూడా ఉంది. మాధవేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం సింహాచల క్షేత్రంలో ఉంది. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు ఈ మాధవస్వామి వారి యొక్క దేవాలయాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఏర్పడినటువంటి జలధారయే ఈ మాధవధార. అదే అండి సింహాద్రి అప్పన్న ఆలయ క్షేత్ర స్థల పురాణం, అదేవిధంగా అంతరాలయం యొక్క వివరాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.